మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. తంతువు సర్వలోకముల ధారణ చేసెడిదమ్మగాదే, ఆ తంతువదే స్వయంబుగా వితంతువుగా నెటులవును. లోకమే చింతగా మారినన్ బ్రతుకు జీవజలముల నింపునమ్మ. ఈ తంతులు తర్పణములవి తల్లి మనస్సును మార్పజాలునే. ఈ తంతులు తర్పణములవి తల్లి మనస్సును మార్పజాలునే. భయంకరమైన పాపాలకి భయంకరమైన శిక్షలే ఉంటాయి, ఉండాలి అనే విషయాన్ని మనకు అవగాహన గావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం కర్ణపర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1284వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. భయంకరంగా దుశ్శాసన వధ ముగిసింది. అదే గదాదండంతో, అదే నెత్తుటి ముఖంతో, నెత్తుటి శరీరంతో పైశాచిక భీముళ్లా కనిపిస్తున్నటువంటి వ్యక్తి ముందు గడుతున్నాడు. కౌరవ సైన్యం సంగతి చూద్దామని ఆయన ముందు నిలబడగలిగితే కదా ఎవరైనా. కాలం మూడి కవచి, నిషంగి, పాశి, దండధరుడు, ధనుర్గ్రహుడు, అలోలుపుడు, సహుడు, షండు, వాతవేగుడు, సువర్చసుడు అనే పేరుగల దుర్యోధనుల తమ్ముళ్ళు 10 మంది ఎదురయ్యారు. బహుశా వీళ్లతో కలిపే 99 పూర్తవుతుంది. ఇక ఒక్కడే ఉన్నాడు. కవచి, నిషంగి, పాశి, దండధరుడు, ధనుర్గ్రహుడు, అలోలుపుడు, సహుడు, షండు, వాతవేగుడు, సువర్చసుడు ఈ 10 మంది భీముడిని ఎదిరించారు. ఏమవుతారో వేరే చెప్పకల. కృష్ణార్పణం, వారి వారికి తృష్ణార్పణం. ఆ స్థితిలో నా భీముడిని ఎదిరించడం. కర్ణుడి అంతు చూద్దామని వస్తుంటే అర్జునుడిని ఎదిరించినటువంటి కురుకుమారులకు ఏ గతి పట్టిందో, దుశ్శాసనుడు అంతు చూసి వస్తున్న కురుకుమారులకు అదే గతి పట్టింది. అంచేతను పౌరుషానికి ఆవేశానికి కూడా ఒక సందర్భం ఉంటుంది. మిడత ఎంత ఆసక్తి ఉన్నా అగ్నిలో దూకితే ఏమవుతుంది? మాడి మసి అవుతుంది. అది గ్రహించాలి ఖచ్చితంగా. అలాగే జరిగింది సరిగ్గా. ఆ స్థితిలో అసలు మ్రాన్పడిపోయినటువంటి కర్ణ దుర్యోధనులు కూడా మ్రాన్పడిపోయారు. అసలు భీముడిని ఎదిరించే సాహసం ఎవరు చేయడం లేదు. పాండవ సైన్యం జోలికి ఎవరు రావడం లేదు. అసలు యుద్ధరంగం అంతా ఒక తెర మీద బొమ్మలైపోయింది. అప్పుడు శల్యుడు అన్నాడు కర్ణుడితో, రాజరాజు అంగరాజు కూడా ముద్దులైపోతే ఎలాగా, అదిగో చూడొక్కసారి అన్నాడు. కర్ణుడు కుమారుడైన వృషసేనుడు సాహసంగా భీముడి వైపుడుతున్నాడు. కర్ణుడు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకు వీడి పని చేస్తున్నాడు అభిమన్యుడిలాగా? ఎందుకు ఈ పని? కుమారుడి మీద ప్రేమ సహజం కదా. ఇప్పటికే కర్ణుడు ఒక 7-8 మంది కుమారులను కోల్పోయాడు. ఈ మిగిలినవాడు వీడు ఒక్కడే సుమారుగా. వృషసేనుడికున్న ధైర్యం కూడా, వృషసేనుడు విడుతున్నాడా అలా చూశాడు, అంటే అయిపోయినట్టే కదా ఇంకా. కానీ వృషసేనుడు అలా అయ్యేవాడు కాదు. వృషసేనుడికున్న ధైర్యం కూడా లేదా. అంటుండగానే వృషసేనుడిని నకులుడు ఎదుర్కొన్నాడు. నకులుని చేతిలో వృషసేనునికి ధనుర్భంగం, ధ్వజభంగం, ఆతపత్ర భంగం జరిగింది. వృషసేనుడు కూడా తక్కువవాడు కాదు. నకులునికి తిరిగి ధనుర్భంగం చేశాడు. ఆ అలిగి కోపంతో వేరే విల్లు ఎత్తుకున్నాడు. అలిగి యతండు వేరొక శరాసనముంగొని, అలిగి యతండు వేరొక శరాసనముంగొని, ఘోటకమ్ములని లఘోలనేయ పొరివోవని ధైర్యము పేర్మి వాలునన్ బలకయుగొంచు మాద్రిత్తులు పట్టి ధరిత్రికి దాటి, వాలునన్ బలకయుగొంచు మాద్రిత్తులు పట్టి ధరిత్రికి దాటి, బెట్టుకోల్తలజని తత్సహాయ భట దారుణ కేళిదలిర్చి పేర్చినన్. అలిగియతండు వేరొక శరాసనమెత్తి, రథమ్ము ఘోటకమ్ములని లఘోలనేయ,
నకులుని చేతిలో వృషసేనుడికి ధనుర్భంగం కాగానే విపరీతమైన కోపంతో వృషసేనుడు మరొక దృఢమైన ధనుస్సు తీసుకున్నాడు. మొత్తం అంతా బెదిరిపోతాం అనుకుంటున్నారా మీ అన్నగారి చర్యను చూసి అని? ఇంకెవరు లేరనుకుంటున్నారా మగవాళ్ళని? కుర్రాళ్ళ సాహసాలు అలా ఉంటాయి. అలిగి యతండు వేరొక శరాసనమెత్తి రథమ్ము ఘోటకమ్ములని లఘులనేయ, నకులుని యొక్క రథాన్ని గుర్రాలని కూడా కూల్చిపారేశాడు. పొరివోవని ధైర్యము పేర్మి, అయినా నకులుడు ధైర్యాన్ని కోల్పోలేదు. వాలును బలక యుగుంచు, మంచి పదునైనటువంటి ఖడ్గాన్ని ఒక పలకని, ఆ పలక మీద నకులుని డాలు మీద 1000 నక్షత్రాల గుర్తులు ఉన్నాయట. ఆ డాలు అంత నిర్మాణం చేసేవారు ఆ రోజులు. పలక నకులుని డాలు మీద 1000 నక్షత్రాల గుర్తులు ఉన్నాయట, చిన్న చిన్న నక్షత్రాలు. అది వెండి రంగులో మెరుస్తున్నాయట. వాలును పలక యుగుంచు మాద్రి తొలుబట్టి, మాద్రీదేవి తొలి సంతానమైన నకులుడు ఒక భయంకరమైన ఖడ్గాన్ని పలకనే పట్టుకుని రథం దిగి వృషసేనుడి మీదకు వస్తున్నాడు. మాద్రి తొలుపట్టి వాలును పలక యుగుంచు మాద్రి తొలుపట్టి ఏత్తల పెట్టుకోల్తలజని, భయంకరమైన పరాక్రమంతో ధైర్యంతో ఎదురించుకుంటూ వచ్చాడు. తత్సహాయ పటదారుణ కేళిదలిర్చి పేర్చినన్, దాంతో సహాయంగా పాండవ సైన్యం అంతా కూడి కదలి వచ్చింది. ఇటు నుంచి కౌరవ సైన్యం కూడా కదిలింది ఒక్కసారిగా. ఆశ్చర్యకరమైనటువంటి యుద్ధం నకులుని యొక్క సైన్యానికి వృషసేనుని యొక్క సైన్యానికి జరిగింది. ఒక భయంకరమైనటువంటి ఘట్టం జరిగినప్పుడు ఒక విరామం వస్తుందండి. జీవితంలోనైనా అంతే, యుద్ధంలోనైనా అంతే. యుద్ధానికి జీవితానికి పోలికలు ఉంటాయి, చాలా చూసుకోవాలి మనం. యుద్ధ పర్వాలు ఇంత విస్తృతంగా చెప్పడంలో ఉద్దేశం అదే, తిక్కన గారికైనా మాకైనా. యుద్ధానికి జీవితానికి చాలా పోలికలు ఉంటాయి. యుద్ధమే జీవితం అంటే. ఆ జీవితం అనే యుద్ధంలో ఎవరు స్థిరంగా ఉంటారో వారే యుధిష్ఠిరులు. అన్నిటికీ కంగారు పడిపోకూడదు. యుధిష్ఠిరుడే కంగారు పడ్డాడు, చాలా స్థిరంగా ఉన్నాడు పాపం ఆయన. ఒక్కసారి కంగారు పడ్డాడు, కర్ణుడి చేతిలో అవమానం వేశారు. మిగిలినప్పుడంతా ఆయన చాలా పద్ధతిగా ఉన్నాడు. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య